Hello all, how are you doing? I hope you're doing good. You're watching ET Chat YouTube channel. My name is Surprasad. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అలానే అకాడమిక్ ఎగ్జామినేషన్స్లో మనకు హెల్ప్ అయ్యేటటువంటి ఇంగ్లీష్ గ్రామర్ కాన్సెప్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్ గురించి కంప్లీట్గా తెలుసుకోబోతున్నాం. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్ అనే ఈ కాన్సెప్ట్ని చాలామంది లెర్నర్స్ అయితే డిఫికల్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఈజీ. సో ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్ మనం కంప్లీట్గా అర్థం చేసుకోవడానికి ఆర్ కంప్లీట్గా నేర్చుకోవడానికి ఒక 2 థింగ్స్ని అయితే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి యాజెక్టివ్స్. బికాస్ ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్లో ఈ యాజెక్టివ్స్ అనేది ఒక కీ రోల్ అయితే ప్లే చేస్తూ ఉంటుంది. మరి ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఈ యాజెక్టివ్స్ అనేవి డిగ్రీని బేస్ చేసుకొని 3 ఫామ్స్గా అంటే చేంజ్ అవుతూ ఉంటాయి. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్లో యాజెక్టివ్స్ ఏ విధంగా చేంజ్ అవుతాయో తెలుసుకున్న తర్వాత రూల్స్ గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇంట్రోలో మీకు చెప్పినట్లుగానే ఈ యాజెక్టివ్ అనేది పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీలో వాటి ఫామ్స్ని అయితే చేంజ్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఒక 4 యాజెక్టివ్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. పీడీ స్టాండ్స్ ఫర్ పాజిటివ్ డిగ్రీ, సిడి కంపారిటివ్ డిగ్రీ అండ్ ఎస్డి సూపర్లేటివ్ డిగ్రీ. రైట్ ఫ్రెండ్స్, టాల్ అనేది ఒక యాజెక్టివ్. ఈ టాల్ అనే యాజెక్టివ్ పాజిటివ్లో టాల్ అండ్ కంపారేటివ్లో టాలర్గా చేంజ్ అవుతుంది అండ్ సూపర్లేటివ్లో టాలెస్ట్గా చేంజ్ అవుతుంది. అండ్ సెకండ్ యాజెక్టివ్ హ్యాపీ. ఈ హ్యాపీ అనేది పాజిటివ్లో యూజ్ చేయాలి అండ్ మనకు కంపారేటివ్లో హ్యాపీయర్ అవుతుంది, సూపర్లేటివ్లో హ్యాపీయెస్ట్ అవుతుంది. అండ్ థర్డ్ యాజెక్టివ్ యాక్టివ్. ఈ యాక్టివ్ అనేది పాజిటివ్ డిగ్రీలో యూజ్ చేయాలి, మోర్ యాక్టివ్ అండ్ సూపర్లేటివ్లో మోస్ట్ యాక్టివ్. అండ్ ఫోర్త్ యాజెక్టివ్ పాపులర్. ఈ పాపులర్ అనేది పాజిటివ్లో యూజ్ చేయాలి, మోర్ పాపులర్ కంపారేటివ్ డిగ్రీ అండ్ మోస్ట్ పాపులర్ సూపర్లేటివ్ డిగ్రీ. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి ఏదైతే ఈ 4 యాజెక్టివ్స్ ఉన్నాయో ఇవి మనకు 3 టైప్స్గా ఉన్నాయి. ఆ 3 టైప్స్ ఏంటో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లిజన్ కేర్ఫుల్. రైట్, ఈ టాల్ అనే ఫస్ట్ యాజెక్టివ్ కంపారేటివ్లోకి వచ్చేసరికి టాలర్ అంటే ఇక్కడ కంపారేటివ్లో ఈ టాల్ అనే యాజెక్టివ్కి ఈఆర్ అనే మనం సఫిక్స్ యాడ్ చేసాం అండ్ ఇక్కడ సూపర్లేటివ్లో ఈఎస్టీ టాలెస్ట్. ఈ టాల్కి మనం ఈఎస్టీ అనే సఫిక్స్ అయితే యాడ్ చేసాం. మరి ఇక్కడ హ్యాపీకి ఐఈఆర్ అనే మనం సఫిక్స్ యాడ్ చేసాం కంపారేటివ్లో అండ్ ఇక్కడ ఐఈఎస్టీ అనే సఫిక్స్ సూపర్లేటివ్ డిగ్రీలో యాడ్ చేసాం. అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ ఈ 2 యాజెక్టివ్స్ మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యాక్టివ్ అనే ఈ పర్టికులర్ యాజెక్టివ్కి ప్రిఫిక్స్ అంటే బిఫోర్, ఒక వర్డ్కి బిఫోర్ ఈ ప్రిఫిక్స్ మనం మోర్ యూజ్ చేసాం. ఈ పాపులర్ అనే ఈ యాజెక్టివ్కి మనం ఏం చేసాం, ప్రిఫిక్స్ మోర్ అయితే యాడ్ చేసాం కంపారేటివ్లో అండ్ సూపర్లేటివ్లో మోస్ట్. అండ్ దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అమాంగ్ ఆల్ దీస్ 3 యాజెక్టివ్స్? ఈ 3 యాజెక్టివ్స్లో మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే చూడండి, ఈ టాల్ అనే ఈ పర్టికులర్ ఈ యాజెక్టివ్లో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి? ఒక సిలబుల్ ఉంది, అంటే ఒక సౌండ్ వస్తుంది టాల్. సో ఇలా 1 సిలబుల్ వర్డ్స్ ఏదైతే ఉంటాయో యాజెక్టివ్స్ వాటికి కంపారేటివ్లో ఈఆర్ వస్తుంది సఫిక్స్ అండ్ సూపర్లేటివ్లో ఈఎస్టీ వస్తుంది సఫిక్స్డ్. అండ్ ఇక్కడ హ్యాపీ, ఈ హ్యాపీ అనే వర్డ్ లెటర్ వైతో ఎండ్ అయింది కాబట్టి సో ఎప్పుడైతే ఒక వర్డ్ యాజెక్టివ్ హ్యాపీ, వెల్దీ ఆర్ హెల్దీ వైతో ఎండ్ అవుతాయో ఇలాంటి వర్డ్స్కి ఐఈఆర్ అనే సఫిక్స్ మనం కంపారేటివ్లో యూజ్ చేస్తాం, ఐఈఎస్టీ అనే సఫిక్స్ మనం సూపర్లేటివ్లో అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వేరాజ్ ఈ 2 యాజెక్టివ్స్ మీరు చూసినట్లయితే యాక్టివ్, పాపులర్. ఈ యాక్టివ్ అనే యాజెక్టివ్లో 2 సౌండ్స్ వస్తున్నాయి, పాపులర్ ఇక్కడ మనకు 3 సౌండ్స్ వస్తున్నాయి పాపులర్. సో ఇలా మోర్ దెన్ 1 సిలబుల్ అంటే ఒకటి కంటే ఎక్కువగా సిలబుల్ ఉండేటటువంటి అంటే సౌండ్స్ ఉండేటటువంటి యాజెక్టివ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి కంపారేటివ్లో మోర్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది, సూపర్లేటివ్లో మోస్ట్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. వీటికి మనం ఈఆర్ కానీ ఈఎస్టీ కానీ యాడ్ చేయకూడదు. సో ఈ రూల్ని అయితే మనం యాజెక్టివ్స్కి రిలేటెడ్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యాక్చువల్ రూల్స్ ఇక్కడ మనకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్లో 4 రూల్స్ అయితే ఉంటాయి. ఆ 4 మేజర్ ఆర్ ఇంపార్టెంట్ రూల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్కి హార్ట్ అండ్ సోల్ అయినటువంటి ఈ రూల్స్ గురించి మనం తెలుసుకుందాం. ఈ మేజర్గా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్లో 4 రూల్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ R1 అంటే రూల్ 1, R2 రూల్ 2, R3 రూల్ నెంబర్ 3, R4 రూల్ నెంబర్ 4. సో ఇప్పుడు వీటి గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటిని మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తేనే, కేర్ఫుల్గా వింటేనే
మీరు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్లో ఎలాంటి టైప్ ఆఫ్ సెంటెన్సెస్ వచ్చినా కూడా అంటే ఏ రూల్లో వచ్చినా కూడా ఏ డిగ్రీలో వచ్చినా కూడా అదర్ డిగ్రీస్లో మనం ఈజీగా చేంజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, రూల్ నెంబర్ 1. ఈ రూల్ నెంబర్ 1 అండ్ రూల్ నెంబర్ 4లో మనకు సూపర్లేటివ్ డిగ్రీ అనేది ఉండదు. రిమెంబర్ దిస్ పాయింట్. రూల్ నెంబర్ 1 అండ్ రూల్ నెంబర్ 4లో సూపర్లేటివ్ డిగ్రీ అనేది మనకు ఉండదు. వేరాజ్ రూల్ నెంబర్ 2 అండ్ రూల్ నెంబర్ 3లో అన్ని డిగ్రీస్ ఉంటాయి. పాజిటివ్, కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్, ఈ ఆల్ డిగ్రీస్ అయితే ఉంటాయి. రైట్ ఫ్రెండ్స్, ఈ రూల్ 1లో ఒక సెంటెన్స్ ఏ విధంగా అడుగుతారంటే ఆ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ నాట్, ఆబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ నాట్ అండ్ యాజ్ టాల్ యాజ్. ఇక్కడ టాల్ అనేది ఒక యాజెక్టివ్. ఈ యాజ్ తర్వాత మనం ఈ టాల్ అనే యాజెక్టివ్ అంటే నాట్ ఓన్లీ దిస్ టాల్, ఏ యాజెక్టివ్ వచ్చినా కూడా ఈ యాజ్ మధ్యలో అయితే రాయాల్సి ఉంటుంది. యాజ్ టాల్ యాజ్ యాక్టివ్ యాజ్ పాపులర్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్. సో యాజ్ హ్యాపీ యాజ్ తర్వాత మనం టాల్ అనే యాజెక్టివ్, నెక్స్ట్ యాజ్, లాస్ట్లో సబ్జెక్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ కంపారిటివ్ డిగ్రీలో ఈ సబ్జెక్ట్ అనేది స్టార్టింగ్ వస్తుంది. సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ టాలర్ దాన్ ఆబ్జెక్ట్, టాలర్ దాన్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ తర్వాత నెగిటివ్ వస్తుంది, బట్ ఇక్కడ మనం నెగిటివ్ యూజ్ చేయకూడదు. సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ టాలర్ అనే యాజెక్టివ్, నాట్ ఓన్లీ ఈ టాలర్ ఏ యాజెక్టివ్ అని యూజ్ చేయొచ్చు. టాలర్ దాన్ ఆబ్జెక్ట్, సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు. అండ్ నెక్స్ట్ రూల్ నెంబర్ 2, నో అదర్. ఇక్కడ నో అదర్ అనేది ఏదైతే ఉందో ఇది మన క్లూ వర్డ్ అవుతుంది. రూల్ నెంబర్ 2 అని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఈ నో అదర్ అనే ఎప్పుడైతే వర్డ్స్ వస్తాయో ఆ వర్డ్స్ వచ్చాయనగానే అది రూల్ నెంబర్ 2 అని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. నో అదర్ ఆబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ యాజ్ టాల్ యాజ్ సబ్జెక్ట్, నో అదర్ ఆబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ యాజ్ టాల్ యాజ్ సబ్జెక్ట్. అండ్ కంపారిటివ్ డిగ్రీలో, కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీలో సబ్జెక్ట్ అనేది బిగినింగ్ వస్తుంది, ఈ పాజిటివ్ డిగ్రీలో ఆబ్జెక్ట్ అనేది స్టార్టింగ్ వస్తుంది. రైట్, సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ టాలర్ దాన్ ఎనీ అదర్. మరి ఇది కంపారిటివ్ డిగ్రీలో రూల్ నెంబర్ 2లో ఇచ్చారని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఎనీ అదర్ అనే ఈ క్లూ వర్డ్స్ అయితే మనకు కంపారిటివ్ డిగ్రీలో వస్తాయి రూల్ నెంబర్ 2లో. అండ్ నో అదర్ అనేది రూల్ నెంబర్ 2లో పాజిటివ్లో వస్తుంది. అండ్ సూపర్లేటివ్ సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ ద టాలెస్ట్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఈ ఏదైతే యాజెక్టివ్ టాలెస్ట్ ఉందో దీనికి బిఫోర్ ఓన్లీ ఈ ద అనే డెఫినెట్ ఆర్టికల్ అయితే వస్తుంది. ఇది ఒక సూపర్లేటివ్ డిగ్రీ యాజెక్టివ్ కాబట్టి. రైట్, సో ఇది రూల్ నెంబర్ 2లో సూపర్లేటివ్ డిగ్రీలో ఉందని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఈ ద తర్వాత మనకు ఆ సూపర్లేటివ్ డిగ్రీ యాజెక్టివ్ అయితే వస్తుంది. నెక్స్ట్ రూల్ నెంబర్ 3, వెరీ ఫ్యూ. ఈ వెరీ ఫ్యూ అనేది మనకు క్లూ వర్డ్ అవుతుంది. పాజిటివ్ డిగ్రీ రూల్ నెంబర్ 3 ఇచ్చారని ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఈ వెరీ ఫ్యూ అనే వర్డ్స్ ఎప్పుడైతే మనకు కనిపిస్తాయో అది రూల్ నెంబర్ 3 అండ్ పాజిటివ్ డిగ్రీ. వెరీ ఫ్యూ ఆబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ యాజ్ టాల్ యాజ్ సబ్జెక్ట్. అండ్ కంపారిటివ్ సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ టాలర్ దాన్ మెనీ అదర్. రైట్, ఈ కంపారిటివ్ డిగ్రీ ఒకసారి రూల్ నెంబర్ 2 అండ్ రూల్ నెంబర్ 3 చూడండి. రూల్ నెంబర్ 2లో ఎనీ అదర్ అనే వర్డ్స్ క్లూ వర్డ్స్గా వస్తున్నాయి. అండ్ రూల్ నెంబర్ 3లో మెనీ అదర్ అనే వర్డ్స్ మనం క్లూ వర్డ్స్గా ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఎనీ అదర్ రూల్ నెంబర్ 2, మెనీ అదర్ రూల్ నెంబర్ 3 ఇన్ కంపారిటివ్ డిగ్రీస్. అండ్ సూపర్లేటివ్ డిగ్రీ సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ అండ్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ చాలా ఈజీ, వన్ ఆఫ్ ద, ఈ వన్ ఆఫ్ ద అనేది సూపర్లేటివ్ డిగ్రీ రూల్ నెంబర్ 3 క్లూ వర్డ్స్. ఈ వన్ ఆఫ్ ద అనేది ఎప్పుడైతే వస్తుందో అది సూపర్లేటివ్ డిగ్రీ అని రూల్ నెంబర్ 3 అని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం వీటిని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ రూల్ నెంబర్ 4, ఈ రూల్ నెంబర్ 4 అనేది కంప్లీట్గా ఈ రూల్ నెంబర్ 1కి ఆపోజిట్. ఈ రూల్ నెంబర్ 1లో చూడండి ఆబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ నాట్ యూజ్ చేసాం, బట్ ఇక్కడ మనకు ఉండదు. ఆబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ యాజ్ టాల్ యాజ్ సబ్జెక్ట్. అంటే ఈ నాట్ అనేది మనం కంపారిటివ్ డిగ్రీలో యూజ్ చేస్తాం. సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ నాట్ టాలర్ దాన్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనకు రూల్ నెంబర్ 1లో నాట్ అనేది కంపారిటివ్లో రాలేదు. అండ్ రూల్ నెంబర్ 4లో నాట్ అనేది కంపారిటివ్లో వస్తుంది. ఇక్కడ పాజిటివ్లో అయితే మనకు నాట్ అనేది ఉండదు. ఇది కంప్లీట్గా వైస్ వర్సా అనమాట. అంటే ఈ విధంగా మనం దీన్ని ఆపోజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ బాక్స్ ఏదైతే ఉందో ఈ రూల్స్ ఇన్ఫర్మేషన్ దీన్ని మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. తీసుకొని వీటిని బాగా అయితే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ నో అదర్ అనేది వర్డ్ వచ్చిందంటే పాజిటివ్ డిగ్రీ రూల్ నెంబర్ 2, అండ్ ఎనీ అదర్ అనేది వచ్చిందంటే కంపారిటివ్ డిగ్రీ రూల్ నెంబర్ 2, అండ్ ద యాజెక్టివ్ ఏమైనా వస్తే సూపర్లేటివ్ రూల్ నెంబర్ 2 సూపర్లేటివ్ డిగ్రీ, అండ్ వెరీ ఫ్యూ అనేది వస్తే పాజిటివ్ డిగ్రీ రూల్ నెంబర్ 3, మెనీ అదర్ వస్తే కంపారిటివ్ డిగ్రీ రూల్ నెంబర్ 3, అండ్ వన్ ఆఫ్ ద
వస్తే రూల్ నెంబర్ 3 సూపర్లేటివ్ డిగ్రీ. సో ఈ విధంగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీటినైతే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళి మనం డీటెయిల్గా ఒక్కొక్క ఎగ్జాంపుల్ని అన్ని డిగ్రీస్లోకి చేంజ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 5 ఎగ్జాంపుల్స్ని అయితే తీసుకోవడం జరిగింది. ఈ 5 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత అనేది 2 ఎగ్జాంపుల్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆ 2 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఎంతవరకు అర్థమైందనే ఇంటెన్షన్ కోసం ఒక 4 or 5 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. కాబట్టి ఈ ఎగ్జాంపుల్స్ని ఒకసారి ప్రాపర్గా వినండి. రైట్ ఫ్రెండ్స్, నెంబర్ 1 ఎగ్జాంపుల్. రాబర్ట్ ఫ్రాస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అమెరికన్ పోయెట్స్. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అయితే ఏ డిగ్రీలో ఉందో ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఏ డిగ్రీలో ఉంది? వన్ ఆఫ్ ద అనేది మన క్లూ వర్డ్, బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ యాజెక్టివ్. సో బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ యాజెక్టివ్ని ఇది మనకు రిప్రజెంట్ చేస్తుంది. మరి ఇది ఏ రూల్లో ఉందో మనం ఐడెంటిఫై చేయాలి. ఈ వన్ ఆఫ్ ద అనేది క్లూ వర్డ్ అని రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీకు చెప్పాను. ఈ వన్ ఆఫ్ ద అనేది ఎప్పుడైతే వస్తుందో అది రూల్ నెంబర్ 3ని అయితే ఫాలో అవుతూ ఉంటుంది. మరి రూల్ నెంబర్ 3లో ఉంది, ఆ రూల్ నెంబర్ 3లో సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. అండ్ అదే రూల్ నెంబర్ 3లో మనకు పాజిటివ్ డిగ్రీ ఉంది, కంపారేటివ్ డిగ్రీ ఉంది. ఇప్పుడు మనం పాజిటివ్ డిగ్రీ అండ్ కంపారేటివ్ డిగ్రీలోకి చేంజ్ చేద్దాం. రైట్, పీడి పాజిటివ్ డిగ్రీ. ఈ పాజిటివ్ డిగ్రీ స్ట్రక్చర్ ఏంటిది? వెరీ ఫ్యూ. ఈ వెరీ ఫ్యూ అనే వర్డ్ అయితే వస్తుంది. వెరీ ఫ్యూ తర్వాత మనం ఆబ్జెక్ట్ అయితే రాయాలి. మరి ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటిది? సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి రాబర్ట్ ఫ్రాస్ట్ అనేవారు సబ్జెక్ట్ అవుతారు. అండ్ ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, వన్ ఆఫ్ ద అనేది క్లూ వర్డ్ అవుతుంది, బెస్ట్ అనేది యాజెక్టివ్ అవుతుంది, అమెరికన్ పోయిట్స్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. అండ్ రిమెంబర్ వన్ థింగ్, మనకు ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్లో ఓన్లీ వచ్చే ఒక 5 హెల్పింగ్ వర్బ్స్ మాత్రమే. యామ్, ఈజ్, ఆర్, డోంట్, ఆర్, డూ, ఆర్, డజంట్, ఆర్ డస్. డూ, డస్, యామ్, ఈజ్, ఆర్ ఈ హెల్పింగ్ వర్బ్స్ మాత్రమే మనం ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్లో వస్తాయి, వాటినే యూజ్ చేయాలి. రైట్, రాబర్ట్ ఫ్రాస్ట్ ఇక్కడ ఈజ్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. అండ్ వెరీ ఫ్యూ తర్వాత మనం ఆబ్జెక్ట్ యూజ్ చేయాలి. మరి ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటిది? అమెరికన్ పోయిట్స్. వెరీ ఫ్యూ అమెరికన్ పోయిట్స్. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్. మరి ఇక్కడ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది కదా, మరి ఇక్కడ ఈజ్ యూజ్ చేస్తామా? యూజ్ చేయకూడదు. ఎందుకు? మన ఆబ్జెక్ట్ ప్లూరల్ కాబట్టి, అమెరికన్ పోయిట్స్ అనే వాళ్ళు ప్లూరల్ కాబట్టి మనం ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. వెరీ ఫ్యూ అమెరికన్ పోయిట్స్ ఆర్. నెక్స్ట్ యాజ్ టాల్, యాజ్ యూజ్ చేసాం కదా, ఈ యాజ్ తర్వాత మనం ఈ బెస్ట్ అనే యాజెక్టివ్కి పాజిటివ్ డిగ్రీ యాజ్ రాయాల్సి ఉంటుంది. యాజ్ గుడ్ యాజ్, ఈ బెస్ట్కి గుడ్ అనేది పాజిటివ్ డిగ్రీలో వస్తుంది. యాజ్ గుడ్ యాజ్ నెక్స్ట్ ఏం రాయాలి? సబ్జెక్ట్ రాయాలి. మరి సబ్జెక్ట్ ఎవరు? రాబర్ట్ ఫ్రాస్ట్. వెరీ ఫ్యూ అమెరికన్ పోయిట్స్ ఆర్ యాజ్ గుడ్ యాజ్ రాబర్ట్ ఫ్రాస్ట్. మరి దీన్ని కంపారేటివ్ డిగ్రీ సిడి కంపారేటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయాలి. కంపారేటివ్ డిగ్రీ స్ట్రక్చర్ ఏంటిది? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్, టాలర్ దాన్, మెనీ అదర్, ఆర్ మోస్ట్ అదర్, నెక్స్ట్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? రాబర్ట్ ఫ్రాస్ట్. రాబర్ట్ ఫ్రాస్ట్. నెక్స్ట్ ఏం రాయాలి? హెల్పింగ్ వర్బ్ ఈజ్, రాబర్ట్ ఫ్రాస్ట్ ఈజ్. నెక్స్ట్ ఇక్కడ బెస్ట్ అనేది యాజెక్టివ్. కంపారేటివ్లో ఎలా చేంజ్ అవుతుంది? బెటర్గా చేంజ్ అవుతుంది. ఈజ్ బెటర్ దాన్. నెక్స్ట్ మెనీ అదర్. ఈ మెనీ అదర్ అనేది మనకు క్లూ వర్డ్ అవుతుంది. మెనీ అదర్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ రాయాలి. అమెరికన్ పోయిట్స్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. Robert Frost is better than many other American poets. Next, second example. Money is not as important as character. So, ikkada as important as tall as, ఈ as మధ్యలో మనకు ఒక యాజెక్టివ్ వచ్చిందంటే అది పాజిటివ్ డిగ్రీని ఫాలో అవుతుంది. మరి పాజిటివ్ డిగ్రీలో ఏ రూల్? సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నాట్, హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ ఎప్పుడైతే వస్తుందో అది రూల్ నెంబర్ 1 అయితే ఫాలో అవుతుంది. సో రూల్ నెంబర్ 1లో మనకు సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు, ఓన్లీ పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ. అండ్ ఆల్రెడీ ఇది పాజిటివ్ డిగ్రీ, మరి దీనికి కంపారేటివ్ డిగ్రీ ఏమవుతుంది? సో ఫస్ట్ కంపారేటివ్ డిగ్రీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఆబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, టాలర్ దాన్, సబ్జెక్ట్. మరి ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటిది? మనీ అనేది సబ్జెక్ట్. కంపారేటివ్, సారీ ఫ్రెండ్స్,
మనీ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది, ఇది పాజిటివ్ డిగ్రీ కాబట్టి. అండ్ ఈజ్ హెల్పింగ్ వర్బ్ నాట్. నెక్స్ట్ యాజ్ ఇంపార్టెంట్, ఇంపార్టెంట్ అనేది యాజెక్టివ్, యాజ్ అనేది మనం యూజ్ చేయాల్సిన వర్డ్. అండ్ క్యారెక్టర్ అనేది ఇక్కడ మనకు సబ్జెక్ట్ అవుతుంది. ఈ క్యారెక్టర్ని కంపారేటివ్ డిగ్రీలో స్టార్టింగ్ రాయాలి. క్యారెక్టర్. నెక్స్ట్ ఈజ్, ఈ నాట్ అనేది మనం కంపారేటివ్ డిగ్రీలో యూజ్ చేయకూడదు. రూల్ నెంబర్ 1లో క్యారెక్టర్ ఈజ్ ఇక్కడ ఇంపార్టెంట్. మరి ఇంపార్టెంట్ అనే యాజెక్టివ్లో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి? 1 సిలబుల్ అయితే లేదు. సో ఇక్కడ మోర్ దెన్ 1 సిలబుల్స్ ఉన్నాయి కాబట్టి మోర్ ఇంపార్టెంట్. క్యారెక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, మోర్ ఇంపార్టెంట్ దాన్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ రాయాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటిది? మనీ. క్యారెక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మనీ. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్, ట్రైన్ జర్నీ ఈజ్ యాజ్ కంఫర్టబుల్ యాజ్ బస్ జర్నీ. సో ఈ థర్డ్ ఎగ్జాంపుల్ మనకు అగైన్ పాజిటివ్ డిగ్రీలో ఉంది. మరి పాజిటివ్ డిగ్రీని ఎలా ఐడెంటిఫై చేస్తున్నాం? ఈ యాజ్ అనే వర్డ్స్ మధ్యలో ఒక యాజెక్టివ్ ఉంది, యాజ్, టాల్, యాజ్. దీన్ని మనం పాజిటివ్ డిగ్రీలో మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి పాజిటివ్ డిగ్రీలో ఏ రూల్లో ఉంది? ఇది రూల్ నెంబర్ 4లో ఉంది. బికాస్ సో ఈ థర్డ్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే యాజ్ ఇంపార్టెంట్ యాజ్, ఇక్కడ మనకు నాట్ అనే నెగిటివ్ ఫామ్ వచ్చింది, బట్ ఇక్కడ నాట్ రాలేదు. నాట్ అనేది పాజిటివ్ డిగ్రీలో వచ్చిందంటే రూల్ నెంబర్ 1, నాట్ అనేది పాజిటివ్ డిగ్రీలో రాలేదంటే రూల్ నెంబర్ 4. సో ఇది రూల్ నెంబర్ 4. ఈ రూల్ నెంబర్ 4లో అగైన్ మనకు పాజిటివ్ డిగ్రీ అండ్ కంపారేటివ్ డిగ్రీ మాత్రమే పాసిబుల్ అవుతుంది, సూపర్లేటివ్ డిగ్రీ పాసిబుల్ అవుతుంది. అండ్ రూల్ నెంబర్ 4 కంపారేటివ్ డిగ్రీ స్ట్రక్చర్ ఏంటిది? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ నాట్ టాలర్ దెన్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏమవుతుంది? ట్రైన్ జర్నీ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, యాజ్ కంఫర్టబుల్ యాజెక్టివ్, అండ్ బస్ జర్నీ అనేది మనకి ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. ఈ సబ్జెక్ట్ మనం కంపారేటివ్ డిగ్రీలో బిగినింగ్ రాయాలి. ఏంటిది? బస్ జర్నీ. బస్ జర్నీ. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ ఈజ్, ఎందుకంటే సింగులర్ కాబట్టి. సో ఇక్కడ కంపారేటివ్ డిగ్రీ రూల్ నెంబర్ 4లో మనకు నాట్ అనే నెగిటివ్ ఫామ్ అయితే యూజ్ చేయాలి. బస్ జర్నీ ఈజ్ నాట్. నెక్స్ట్ కంఫర్టబుల్. మరి కంపారేటివ్ డిగ్రీలో కంఫర్టబుల్ అనేది ఎలా చేంజ్ అవుతుంది? మోర్ కంఫర్టబుల్. మరి మోర్ ఎందుకు యూజ్ చేయాలి? కంఫర్టబుల్ అనే యాజెక్టివ్లో మోర్ దెన్ 1 సిలబుల్ ఉన్నాయి కాబట్టి. మోర్ కంఫర్టబుల్ దాన్. నెక్స్ట్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటిది? ట్రైన్ జర్నీ. ట్రైన్ జర్నీ. సో ఈ విధంగా అయితే మనం చేంజ్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్ హెల్పింగ్ వర్బ్ యాజ్ టాల్ యాజ్ సూర్య. సో ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ కూడా మనకు పాజిటివ్ డిగ్రీలో ఉంది. ఎలా చెప్తున్నాం? యాజ్, టాల్, యాజ్, ఈ రెండు యాజ్ అనే వర్డ్స్ మధ్యలో ఒక వర్డ్ ఉందంటే అది పాజిటివ్ డిగ్రీ. ఈ టాల్ అనేది యాజెక్టివ్ అవుతుంది. మరి పాజిటివ్ డిగ్రీలో ఏ రూల్ని ఫాలో అవుతుంది? వెరీ సింపుల్. ఇక్కడ నో అదర్, ఈ నో అదర్ అనేది మన క్లూ వర్డ్ అవుతుంది. సో నో అదర్ అనే ఈ క్లూ వర్డ్ మనం పాజిటివ్ డిగ్రీలో రూల్ నెంబర్ 2లో అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి రూల్ నెంబర్ 2లో మనం పాజిటివ్ డిగ్రీ ఉంటుంది, కంపారేటివ్ డిగ్రీ ఉంటుంది, అండ్ సూపర్లేటివ్ డిగ్రీ కూడా ఉంటుంది. అండ్ వాట్ అబౌట్ కంపారేటివ్ డిగ్రీ? ఈ కంపారేటివ్ డిగ్రీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది రూల్ నెంబర్ 2లో? కంపారేటివ్ డిగ్రీ రూల్ నెంబర్ 2 స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్, నెక్స్ట్ టాలర్ దాన్ ఎనీ అదర్, నెక్స్ట్ ఆబ్జెక్ట్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా నేను చెప్తున్న స్ట్రక్చర్స్ అన్నీ మీకు ఆల్రెడీ బిఫోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, వాటిని ఒకసారి మీరు చూడండి. సో ఇక్కడ మనం కంపారేటివ్ డిగ్రీలో ఫస్ట్ సబ్జెక్ట్ రాయాలి. మరి సబ్జెక్ట్ రాయాలంటే ఈ స్టేట్మెంట్లో సబ్జెక్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటో ఐడెంటిఫై చేద్దాం. నో అదర్ అనేది క్లూ వర్డ్, బాయ్ ఇన్ ద క్లాస్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఆబ్జెక్ట్, అండ్ ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, యాజ్ టాల్ యాజెక్టివ్, అండ్ సూర్య అనేవారు ఇక్కడ మనకు సబ్జెక్ట్ అవుతారు. మనం కంపారేటివ్ డిగ్రీలో సబ్జెక్ట్ బిగినింగ్ రాయాలి. సూర్య ఈజ్ హెల్పింగ్ వర్బ్. నెక్స్ట్ టాలర్, సూర్య ఈజ్ టాలర్ దాన్. నెక్స్ట్ క్లూ వర్డ్ ఏంటిది? ఎనీ అదర్. ఈ ఎనీ అదర్ అనే క్లూ వర్డ్ని మనం కంపారేటివ్ డిగ్రీలో యూజ్ చేస్తాం. సూర్య ఈజ్ టాలర్ దాన్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏంటి? ఇక్కడ ఆబ్జెక్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. Boy in the class. So this is comparative statement. And what about ST, superlative degree? ఈ సూపర్లేటివ్ డిగ్రీలో కూడా మనకు ఈ సూర్య అనే సబ్జెక్ట్ అయితే బిగినింగ్ వస్తారు. సూర్య ఈజ్, నెక్స్ట్
సూపర్లేటివ్ డిగ్రీలో ద టాలెస్ట్, సూర్య ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. సూర్య ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. సో ఈ విధంగా మనం సూపర్లేటివ్ డిగ్రీ అండ్ కంపారిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లాస్ట్ ఎగ్జాంపుల్, వైరస్ ఇన్ఫెక్ట్స్ ఏ పర్సన్ ఫాస్టర్ దాన్ బ్యాక్టీరియా. సో ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే వైరస్ అనేది మనకు సబ్జెక్ట్ అవుతుంది. ఎందుకు? ఇది కంపారిటివ్ డిగ్రీలు ఇచ్చారు. ఫాస్టర్ అనేది ఈఆర్, ఫాస్టెస్ట్. ఫాస్టర్ అనేది కంపారిటివ్ కాబట్టి ఎవ్రీ కంపారిటివ్ డిగ్రీలో సబ్జెక్ట్ బిగినింగ్ వస్తుంది. వైరస్ ఇన్ఫెక్ట్స్, ఇక్కడ వైరస్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఓకే, మరి ఇక్కడ మనకు హెల్పింగ్ వర్బ్ ఉందా? డూ వీ హ్యావ్ ఎనీ హెల్పింగ్ వర్బ్ హియర్? నో, వీ డోంట్ హ్యావ్ ఎనీ హెల్పింగ్ వర్బ్ హియర్. సో ఇలా హెల్పింగ్ వర్బ్ లేని సిచ్యువేషన్లో మనం ఈ స్టేట్మెంట్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో అయితే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్న హెల్పింగ్ వర్బ్స్ ఏంటిది? డూ ఆర్ డస్. ఆ సబ్జెక్ట్ని బేస్ చేసుకుని మనం డూనా డస్ అయితే రాయాల్సి ఉంటుంది. రైట్, మరి ఈ పర్టికులర్ స్టేట్మెంట్ అనేది ఏ డిగ్రీలో ఉంది? ఇది కంపారిటివ్ డిగ్రీలో ఉంది. మరి కంపారిటివ్ డిగ్రీలో ఏ రూల్లో ఉంది? సో ఇక్కడ ఏ రూల్లో ఉందనేది మనం చూసుకున్నట్లయితే ఇది రూల్ నెంబర్ 1 అయితే ఫాలో అవుతుంది. ఎందుకు రూల్ నెంబర్ 1 ఫాలో అవుతుంది? సో ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే మనకు పాజిటివ్ డిగ్రీలో రూల్ నెంబర్ 1లో స్ట్రక్చర్ ఏంటిది? ఆబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ నాట్. ఆ నాట్ అనేది మనకు పాజిటివ్ డిగ్రీలో వస్తుంది. ఆ నాట్ అనేది కంపారిటివ్ డిగ్రీలో ఉండదు. ఓకే, అండ్ నెక్స్ట్ అలానే మనకు రూల్ నెంబర్ 4లో కంపారిటివ్ డిగ్రీలో నాట్ అనేది వస్తుంది. మరి ఇక్కడ నాట్ ఉందా? లేదు. కంపారిటివ్ డిగ్రీలో నాట్ అనేది లేదు కాబట్టి ఇది రూల్ నెంబర్ 1 కంపారిటివ్ డిగ్రీలో ఉంది. మరి రూల్ నెంబర్ 1 కాబట్టి దీన్ని మనం ఓన్లీ పాజిటివ్ డిగ్రీలోకి మాత్రమే చేంజ్ చేయగలం. మరి పాజిటివ్ డిగ్రీ స్ట్రక్చర్ ఏంటిది? ఆబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ నాట్, నెక్స్ట్ యాజ్, యాజెక్టివ్, యాజ్, సబ్జెక్ట్. మరి ఇక్కడ వైరస్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఇన్ఫెక్ట్స్ ఇది ఎక్స్ట్రా వర్డ్ అవుతుంది. ఇన్ఫెక్ట్స్ ఏ పర్సన్ అనేది ఎక్స్ట్రా వర్డ్ అవుతుంది. ఫాస్టర్ అనేది యాజెక్టివ్ అవుతుంది. దెన్ అనేది మనం యూజ్ చేయాల్సిన వర్డ్. అండ్ బ్యాక్టీరియా అనేది ఏదైతే ఉందో ఇది మన ఆబ్జెక్ట్ అవుతుంది. మరి దీన్ని ఇప్పుడు పాజిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేద్దాం. సో బ్యాక్టీరియా అనే ఆబ్జెక్ట్ మనం బిగినింగ్ రాయాలి. బ్యాక్టీరియా. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్. మరి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది? ఇక్కడ మనకి ఎలాంటి హెల్పింగ్ వర్బ్ కనిపించడం లేదు కాబట్టి బ్యాక్టీరియా అనే ఈ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనం ఈ డస్ అనే హెల్పింగ్ వర్బ్ అయితే యూజ్ చేయాలి. బ్యాక్టీరియా డస్. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ యూజ్ చేయాలి. బ్యాక్టీరియా డస్ నాట్. నెక్స్ట్ సో ఇక్కడ ఈ ఎక్స్ట్రా వర్డ్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ఫెక్ట్స్ ఏ పర్సన్, ఇన్ఫెక్ట్స్ ఏ పర్సన్. నెక్స్ట్ యాజ్, యాజెక్టివ్, యాజ్. ఇక్కడ యాజెక్టివ్ ఏంటిది? ఫాస్టర్. ఈ ఫాస్టర్కి ఫాస్ట్ అనే యాజెక్టివ్ పాజిటివ్ డిగ్రీలో యూజ్ చేయాల్సి ఉంటుంది. యాజ్ ఫాస్ట్ యాజ్. నెక్స్ట్ సబ్జెక్ట్ యూజ్ చేయాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? వైరస్. యాజ్ ఫాస్ట్ యాజ్ వైరస్. సో ఈ విధంగా అయితే మనం ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. బ్యాక్టీరియా డస్ నాట్ ఇన్ఫెక్ట్స్ ఏ పర్సన్ యాజ్ ఫాస్ట్ యాజ్ వైరస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక 4 or 5 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. బిఫోర్ దట్ ఈ ఎగ్జాంపుల్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్లియర్గా డీటెయిల్గా అబ్జర్వ్ చేసి సో ఫర్దర్గా నేను ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్స్ని ఎగ్జామ్ పర్పస్లో ప్రొవైడ్ చేయబోతున్నాను కాబట్టి వాటిని అయితే డీటెయిల్గా సాల్వ్ చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అనేది ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.